మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన సేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించండి. మరొక కాల సమయం సజ్జ లేఖని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమె దేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా నడిదమ్మకి ఏర్పాటు చేయబడిన వాక్ భాగము అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 13 వచనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 13 వచనంలో ఈ విధంగా రాయబడినవి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ తండ్రి శిక్షను సహించుడి అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమలో, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన కనికర కృపలో మనము జీవిస్తున్న వారమై ఉన్నాము. తండ్రి ప్రేమించి మన కొరకు తన కుమారుని పంపించి మనలో ఉన్న ప్రతి విధమైన దోషమును, పాపమును తమ కుమారుని ద్వారా రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ తండ్రి శిక్షించిన కుమారుడు అంటున్నాడు. అంటే సహించగలిగిన, భరించగలిగిన కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపబడ్డారు. కాబట్టి ఇక్కడ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల యొక్క బాధ్యతను గురించి, మరి తండ్రి యొక్క పాత్రను గురించి కూడా పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే శిక్షాఫలము పొందుటకై మీరు సహించుతున్నారు అంటున్నాడు. శిక్షాఫలము అంటే పాపము నుండి, మరణము నుండి మనము విడిపింపబడ్డాము. క్రీస్తు రక్తములో కడుగుబడి పరిశుద్ధపరచబడ్డాము. కాబట్టి దేవుని కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు అంటున్నాడు. దేవుని కుమారులుగా అంటే తండ్రి తన కుమారుని ఎలాగైతే ప్రేమించారో అదే రీతిగా మనలను కూడా తన స్వకీయ జనాంగముగా, తన బిడ్డలుగా, తన సొంత కుమారులుగా ఆయన పిలుచుతున్నాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ తండ్రి శిక్షింపని కుమారుడెవడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ శిక్షను భరించిన కుమారుడు, ఆ శిక్షలో తన పాత్ర ఏమైనదో, తన పాత్రలో కుమారుడు తండ్రికి ఎటువంటి విధేయత కలిగి ఉన్నాడో మనం ఎరుగుదాము. కాబట్టి ఇక్కడ కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అంటున్నాడు. అంటే కుమారులు అనగా దేవుని చేత, దేవుని ద్వారా నడిపింపబడ్డ వారిగా, క్రీస్తు ప్రేమలో కడగబడ్డ వారిగా, తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగి కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిగా అనే మాటలను పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ కుమారులైన వారు శిక్షలో పాలు పొందుతున్నారు అంటున్నాడు. అంటే తండ్రి శిక్షలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన చిత్తానికి లోబడి ఆయన జీవించాడో, నేడు ప్రభువునందు మనము కూడా అట్టి విశ్వాసములో, ప్రేమలో మనము కూడా అటు రీతిగా జీవించేవారమై ఉన్నాము. కాబట్టి మీరు పొందని ఎడల అన్నాడు. ఏంటి? వారందరూ శిక్ష పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు గారు అంటున్నాడు. అంటే కుమారులుగా పిలువబడాలంటే తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఆలోచనను ఎరిగిన వారముగా, క్రీస్తు యొక్క ప్రేమలో ఆయన మన కొరకు ఏదైతే ఆయన చేసిన శిలువ యాగం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనము దేవుని బిడలుగా తీర్చబడుతున్నాము. కాబట్టి మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకుతావాలని కదా అంటున్నాడు. అంటే ఈ లోకములో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైన వారికి ఎలాగైతే మనం లోబడుతున్నామో, శరీరానుసారంగా జీవించిన మనకి మనము కలిగిన విధానాన్ని బట్టి ఇక్కడ ఆత్మలకు కాపరి అంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క దేవుని ఉద్దేశాన్ని పౌలు ప్రస్తావిస్తూ ఆత్మల కాపరి అంటే దేవుడు మనల్ని ఏ విధంగా అయితే నిర్మింపజేసి మనల్ని జీవింపజేస్తున్నాడో ఆ యొక్క ఉన్నతమైన పరలోక సంబంధమైన ప్రేమను గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు.
మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అంటే ఈ లోకములో జన్మతరహా తండ్రి అయిన ప్రతి వాణి యందు ఆ శిక్షావిధి ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అంటే తండ్రి తల్లిదండ్రులు ఎలాగైతే భయభక్తులు కలిగి బిడ్డలు ఉంటున్నారో అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అన్నాడు. ఆత్మలకు అనగా రక్షణనిచ్చేది, నిత్య జీవాన్ని ఇచ్చేది, నిత్యము ఆయనతో మనం జీవించేది ఉన్నది కాబట్టి ఆ పరమందున్న దేవాది దేవునికి మరింత మనము ఆయన యొక్క శిక్షలో, ఆయన యొక్క విధిలో మనము జీవించవలసి ఉంది కాబట్టి ఆయనకు మరీ ఎక్కువగా లోబడి బ్రతుకవలెను అంటున్నాడు. అంటే ఆత్మల పట్ల భారము కలిగిన తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఆయన గుర్తు చేస్తూ, ఆ భారాన్ని తొలగించడానికి, మన పాప భారాన్ని తొలగించడానికే తన కుమారుని లోకానికి పంపించి మరి క్రీస్తు ద్వారా మన పాప భారం అంతా తండ్రి తొలగించారు. కాబట్టి ఇక్కడ వారు కొన్ని దినములు మట్టుకు తమకిష్టము వచ్చినట్లుగా మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు వారు కొంతమట్టికి మనల్ని శిక్షించి మన మార్గం సరైన చేసి మనం సరైన రీతిలో జీవించాలని వారు శిక్షిస్తారు. కానీ మరి ఆత్మల తండ్రి అయితే ఆయన ఏమంటున్నాడు, మరి వారు కొన్ని దినముల మట్టికే తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించరు కానీ అంటే ఎవరో పెద్దలైన తల్లిదండ్రులైన వారు బిడ్డల పట్ల ఆ విధంగా ఉన్నారు. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని అంటే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించవలసిన మనలను బట్టి ఆ ఆత్మల కాపరిని గురించి, ఆత్మల తండ్రిని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక పర సంబంధమైన దేవుని యొక్క ఆత్మచేత, దేవుని యొక్క నడిపింపులో, క్రీస్తు యొక్క ప్రేమలో మనము పాలిభాగస్తులు కావాలనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు అంటున్నాడు. కాబట్టి పాపం చేసిన ప్రతి వాడు మరణాన్ని పొందుతాడు. ఆ పాప మరణం నుంచి విడిపింపబడడానికి తండ్రి తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా మనకి రక్షణ ఇచ్చారు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మనము బాధ్యత కలిగిన తండ్రిని, ఆ ఆత్మల తండ్రిని కలిగిన వారముగా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానమైన ఫలమిచ్చును అంటున్నాడు. అంటే ఈ ఆత్మల కాపరి సమాధానాధిపతి, సమాధానాన్ని ఇచ్చేవాడు. మరి ఇహ సంబంధమైన తండ్రి మనము పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆయన శిక్షించేవాడు. ఆత్మల కాపరి అయితే మనకి సమాధానాన్ని ఇచ్చి మనలను ఆయనతో సమాధానపరిచి ఆ నిత్యరాజ్యాన్ని ఆయన ఇచ్చేవాడు. అందుని బట్టి పౌలు అంటున్నాడు ఇక్కడ, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు అన్నాడు. కాబట్టి ఇహ సంబంధమైన కష్టాలు, శ్రమలు, బాధలు ఓర్చుకునే శక్తిని కూడా దేవుడే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చున్నాడు. ఎప్పుడైతే నీవు తండ్రి యొక్క శిక్షలో ఆయన కుమారుని యందు ప్రేమ కలిగి, విశ్వాసము కలిగి, వాక్యమందు, ఆత్మయందు, సత్యమందు నీవు జీవము కలిగిన వాడవై ఉంటావో అప్పుడు నీవు ఫలభరితంగాను మేలైనదిగాను దేవుడు నీకు అనుగ్రహించునని చెప్తున్నాడు. కాబట్టి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అంటాడు. ఆయన నీతిని మనకు ధరింపజేసి ఆయన సమాధానాన్ని మనకిచ్చి మనం ఆయనతో ఫలించినట్లు ఆ ఉన్నతమైన స్థితిని ఆత్మల తండ్రి యొద్ద మనము సదాకాలము జీవించేవారమై ఉన్నామని పౌలు గుర్తు చేస్తూ, కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటిగాలు బెనగక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునడి అంటున్నాడు. అంటే క్రీస్తు యేసునందున్న మార్గములో మనం నడిచినప్పుడు, మనము మన త్రోవలను సరళం చేసుకున్నప్పుడు ఆయన మనలను తన ప్రేమ యందు నిలుపును. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును.
కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఆయన మార్గం ముందు నిలిచిన వారమై, జీవించిన వారమై, ఆయనతో పాటు సదాకాలము జీవించిన వారమై, ఇక్కడ తండ్రి శిక్షను సహించుడి అని పౌలు ఏదైతే ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడో, క్రీస్తు యొక్క శిక్షలో, బోధలో తండ్రి ఉద్దేశాన్ని ఎరిగి కుమారుడైన క్రీస్తునందు రక్షణలో కొనసాగుతూ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత మనము ఆ నిత్య మహిమలో ప్రవేశించే వారమై ఉన్నామని, ఇహబాధ నుండి ఆయన మనల్ని విడిపించి ఆత్మయందు స్థిరపరచునని పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, ఇక్కడ సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, ఆత్మల కాపరివి, మా ఆత్మలు నీ యొద్దకు తిరిగి రాగలుగుటకు నీ సహాయము, నీ సన్నిధి మాకు దయచేయండి. ఇహమందు నాయన మాకు తండ్రిగా ఉన్నవారు, వారు మమ్మల్ని కొంతకాలమే శిక్షించి మేము సరైన రీతిలో జీవించుటకు మార్గము చూపించారు. కానీ తండ్రి, నీవు ఆత్మల పట్ల భారం కలిగిన వాడవు. అవును, నీ ఆత్మ చేత మేము జీవిస్తూ తిరిగి మీ యొద్ద కొనసాగడానికి కావలసిన సిద్ధపాటు మాకు దయచేయండి. మా పాపముల నిమిత్తము, మా దోషముల నిమిత్తము మమ్మల్ని శిక్షించక, మా నిమిత్తము నీ కుమారుని పంపించి మేము పొందవలసిన శిక్ష అంతా ఆయనకు భరింపజేసి, ఆయన ద్వారా మాకు విమోచన అనుగ్రహించి నేడు ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి నాయన, ఇటు రక్షణను కొనసాగించుటకు, నీ నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి నీ మార్గంలో జీవించుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకుని ఉన్నారో అటు వారిని ఆదరించి ధైర్యపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. దిన పరిచర్యలో, సేవలో నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత, నీ కృపయందు కొనసాగుతూ నీ యందు నిత్యరాజ్యములో చేరగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయం. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించండి. శోధనలో తేగాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి, సంరక్షించను గాక. ఆమేన్.